మిగతా చిత్రాలు అన్ని ఒకెత్తు, మల్టీ స్టారర్ క్రేజ్ మరో ఎత్తు. మొన్న సంక్రాంతికి చిరు వెంకటేష్ కలిసి వస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. ఇప్పుడు సేమ్ సీజన్లో మరో ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ మూవీతో తిరిగి వస్తున్నారు. కాసుల పండక్కి కావాల్సినంత వినోదాన్ని అందించి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడతామంటున్నారు. మామూలుగానే రవితేజ సినిమాల్లో కావలసినంత వినోదం ఉంటుంది. పైగా రవితేజ మరో హీరోతో కలిసి వస్తే అది వాల్తేరు వీరయ్యంత పెద్ద హిట్ అవుతుంది. సంక్రాంతి పండక్కి మల్టీ స్టారర్స్ కు పర్ఫెక్ట్ లింక్ కుదిరింది. ఒకసారి చిరు రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య పేరుతో సంక్రాంతి పండక్కి వచ్చి బిగ్ హిట్ కొట్టారు. మళ్లీ సేమ్ సీజన్ లో చిరు వెంకటేష్ కలిసొచ్చి మరోసారి మల్టీ స్టారర్ సెంటిమెంట్ ను రిపీట్ చేశారు. ఇలాంటి లెక్కలు సెంటిమెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత రవితేజ కూడా మళ్లీ మల్టీ స్టారర్ లో కనిపించాలి అనుకుంటున్నాడు. వచ్చే సంక్రాంతి పండక్కి టార్గెట్ గా దిల్ రాజు బ్యానర్ లో హసిత్ గోలీ తెరకెక్కించాలి అనుకుంటున్న మల్టీ స్టారర్ లో రవితేజతో పాటు శ్రీవిష్ణు కూడా నటించబోతున్నాడట. వీరిద్దరి కామెడీ టైమింగ్ కు టాలీవుడ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోలు ఇప్పుడు మల్టీ స్టారర్ కోసం చేతులు కలిపితే మాత్రం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఖాయం. ఉన్నది ఒక్కటే జిందగీలో రామ్ తో స్క్రీన్ షేరింగ్ తర్వాత ఇటీవల శర్వానంద్ నటించిన కొత్త చిత్రం నారీ నారీ నడుమ మురారిలో సైతం నటించాడు శ్రీవిష్ణు. కానీ రవితేజ లాంటి హైలీ ఎనర్జెటిక్ స్టార్ తో శ్రీవిష్ణు నటించడం ఇదే తొలిసారి. పైగా ఈ చిత్రాన్ని రాజరాజ చోరా స్వాగ్ చిత్రాల దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో మరింత కాన్ఫిడెంట్ తో మల్టీ స్టారర్ లో నటించాలని శ్రీవిష్ణు ఫిక్స్ అయినట్లు సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.